ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ గారి హత్యను ఖండిస్తూ భారతదేశంలో పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికా సైన్యంలో పనిచేస్తున్న మన భారత సంతతికి చెందిన శిల్పా చౌదరి గారు ఈ నిరసనలను ఆమె ఖండించారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ సంవత్సరం తాను హోలీ చేసుకోలేదని, భారత్ లో జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే ప్రపంచం భారత్ను ఏ విధంగా చూస్తుందన్న భయం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. తాను ముస్లిం వ్యతిరేకిని కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం అని, తాను తీవ్రవాదానికి వ్యతిరేకమని శిల్పా చౌదరి స్పష్టం చేశారు. ఈ ఆందోళన వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ప్రభుత్వం నుండి మీరు ఏమి కోరుకుంటున్నారు అని ఆమె నిరసనకారుల్ని ప్రశ్నించారు. భారతీయులను ఎవ్వరూ ఎగతాళి చేయకూడదనే తన తపన అని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భారత పరువు తీసేలా ఉన్నాయని శిల్పా చౌదరి గారు మండిపడ్డారు. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని, ఆయన నిజంగా మంచివాడైతే ఇలా జరిగేదా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విశాలంగా ఆలోచించండి అని ఆమె సూచించారు. మరో దేశం కోసం మన దేశంలో నిరసనలు చేస్తూ మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి అని ఇతరులతో చెప్పించుకోవద్దని శిల్పా చౌదరి హితవు పలికారు. భారత్ను ప్రపంచం మొత్తం గౌరవిస్తుందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మనం మన దేశాన్ని ప్రేమించాలని ఆమె ఇచ్చిన సందేశం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.